ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈరోజు వాగ్దానం, మీ సంతోషమును ఎవడునూ మీ వద్ద నుండి తీసివేయుడు. నువ్వు నమ్ముచున్నావా, వీటికంటే గొప్ప కార్యములను చూతువని చెప్పాను. యోహాను సువార్త 1:50లోను, యోహాను సువార్త 16:22లోను ఉంది మాట. మీ సంతోషమును ఎవడు మీ వద్ద నుండి తీసివేయుడు. మరి మీ యొక్క సంతోషాన్ని ఎవరైనా దొంగిలిస్తున్నారని మీకు ఒకవేళ అనుమానం ఉన్న ఎడల, మీ సంతోషాన్ని ఎవ్వరు కూడా మీ వద్ద నుండి తీసివేయడని దేవుడు ఈ ఉదయకాలంలో మీతోనే మాట్లాడుతున్నారు. మీ సంతోషం ఎల్లప్పుడూ కూడా పరిపూర్ణమవుతుందే తప్ప అది మీ వద్ద నుండి తీసివేసే అధికారము ఎవ్వరికి లేదు. అలాగే నువ్వు నమ్ముచున్నావా, నువ్వు నీ యొక్క జీవితంలో జరిగే ప్రతి ఒక్క కార్యములను దేవుడు ఇంకా గొప్పవి చేయాలని నువ్వు నమ్ముతున్నట్లయితే, వీటికంటే గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని ఇక్కడ తేటగా చెప్తున్నారు మనకి. అలాగే నీ సంతోషాన్ని కూడా నీ వద్ద నుంచి ఎవ్వరూ తీసివేయలేరు. కాబట్టి మనం అలాంటి దేవునికి ఎల్లప్పుడూ మొరపెట్టుకుంటూ ఉన్నట్లయితే మన యొక్క చక్కగా మనల్ని నడిపించే దేవుడే ఉంటారు. మన సంతోషం ఎల్లప్పుడూ ఆయన యందు సంతోషించుడి అన్నట్లుగా మనం ఎల్లప్పుడూ ఆయన యందు సంతోషిస్తూ ఆయన యొక్క కృపలో భద్రపరచబడి ఉండాలని ప్రభువు నామం పేరట అందరినీ వేడుకొంచున్నాను. అలాగే అందరూ ప్రార్థిద్దాం. ఆమేన్. హల్లెలూయా.